దేవుడు తన ప్రజలతో ఆది నుండి ఆయా రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రజలతో మాట్లాడే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. కొందరిని కళ్ళ ద్వారా దేవుడు దర్శించాడు, మరికొందరిని దర్శనాల ద్వారా దేవుడు దర్శించాడు, ఇంకొందరితో స్వరం ద్వారా దేవుడు మాట్లాడారు, మరికొందరితో ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతారు, ఇంకొందరితో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడతారు, మరికొందరితో దేవుని వాక్యం ద్వారా బైబిల్లో నుంచి దైవ సేవకుల ద్వారా దేవుడు తన ప్రజలైన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కళ్ళ ద్వారా మాట్లాడటం గొప్పదా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడటం గొప్పదా, దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై మాట్లాడటం గొప్పదా, వాక్యం ద్వారా మాట్లాడటం గొప్పదా అని నన్ను అడిగితే ప్రతిదీ గొప్పదే. కాబట్టి వీటన్నిటిలో శ్రేష్టమైనది వాక్యం ద్వారా ప్రజలతో ప్రభువు మాట్లాడటం. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనలను కలలు మోసం చేస్తాయి, దర్శనాలు మోసం చేస్తాయి, ప్రవచనాలు మోసం చేస్తాయి. కలలైనా నిరర్ధకమైపోతాయేమో, ప్రవచనాలన్నా నిరర్ధకమైపోతాయేమో. భూమి ఆకాశాలు గతించిన ఎప్పటికీ ఎన్నటికీ గతించనిది జీవము గల దేవుని వాక్యం. దర్శనాల వెంట పరిగెత్తొద్దు క్రైస్తవ సంఘం, ప్రవచనాల వెంబడి పరిగెత్తొద్దు క్రైస్తవ సంఘం. సత్యవాక్యం ఏ దైవ సేవకుడు బోధిస్తున్నా ఆ సత్యవాక్యం దగ్గర నిలవబడండి. ఆ సత్యవాక్యమే మన స్థితిగతులు విప్లవాత్మకంగా మారుస్తుంది. ఒకసారి రాజశేఖర్ అయ్య గారి దగ్గరికి ఒక యవనబ్బాయి వచ్చాడట. అయ్యగారు, రాత్రి నుంచి నాకు ఒకటే దర్శనం వచ్చింది. చివరికి చర్చికి వచ్చాను ఆదివారం ప్రార్థనలో కూర్చున్న తర్వాత కూడా నాకు ఒకటే దర్శనం కనపడుతుంది. నాకు వచ్చిన దర్శనాన్ని మీరు నెరవేర్చాలి అయ్యగారు అన్నాడట. ఏం దర్శనం వచ్చిందిరా నీకు అంటే, మన చర్చికి స్టాఫ్ నర్స్ ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా నాకు దర్శనం వచ్చింది అయ్యగారు అన్నాడంట. ఇంతకు నువ్వేం చేస్తావు అంటే, ఆటో డ్రైవర్ని అయ్యగారు అన్నాడట. రాజశేఖర్ అయ్య గారు అన్నారట, ఒరే మరి నీకు వచ్చిన దర్శనం ఆ అమ్మాయికి కూడా రావాలిగా, ఆ అమ్మాయిని అడిగి చెప్తా నాకు అన్నాడట. ఆ అమ్మాయిని పిలిచి అడిగితే చెప్పు తీసుకుని కొడతానందట. విన్నారా? ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన దర్శనాన్ని బట్టి అడుగులు వేస్తే బ్రతుకులు బుగ్గిపాలు అవుతాయి. అలాగని దర్శనాలు లేవని చెప్పను, ప్రవచనాలు లేవని చెప్పను, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేదని చెప్పను. దర్శనమైన, ప్రవచనమైన, పరిశుద్ధాత్మ ప్రేరేపణైన దేవుని వాక్యంతో కోయిన్సైడ్ అవ్వాలి. మరోసారి ఆమేన్. దేవుని వాక్యంతో సరిచేసుకొని, ఎందుకు వాక్యాన్ని ఎందుకింత ప్రేమించాలి? కీర్తనలో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని రాసి ఉంటుంది. యేసయ్య నామం గొప్పదా, వాక్యం గొప్పదా? ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. యేసయ్య నామం గొప్పది కదన్నా, నో డౌట్. వాక్యం ఎవరు? యేసయ్యే. యేసయ్య నామము కంటే ఆయన పంపించిన వాక్యము గొప్పదని కీర్తనలో రాయబడి ఉంది. అందుకని ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం. ప్రజలకు వాక్యాపేక్ష. అక్కడెక్కడో స్వస్థతలు జరుగుతున్నాయి, పరిగెత్తకండి. బ్రతికిన కాలం అంతా ఏదో ఒక రోగం మనుషులకు వస్తుంది. ఈరోజు తలనొప్పి తగ్గింది, రేపు కడుపుల నొప్పి రావచ్చు. కడుపుల నొప్పి తగ్గింది, రేపు నడుము నొప్పి రావచ్చు. స్వస్థత కోసం పరిగెత్తొద్దు. అలాగని స్వస్థతలు లేవని కాదు. సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ వాక్యం కొరకు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు మన ప్రాణం ఆశపడును గాక. ఇప్పుడు ఆ వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యానికి మన రియాక్షన్ ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుని మనసు గెలుచుకోగలుగుతాం? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట. 3వ చరణం చివరి భాగం నేను చదువుతాను. 2వ చరణం చివరి భాగం, 2వ చరణం.
నాతో కలిసి చెప్పండి అందరూ. ఎవడు దీనుడై, కొంచెం గట్టిగా, ఎవడు దీనుడై, కొంచెం గట్టిగా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, నా మాట విని, నా మాట విని, ఎగైన్ నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపి ఉన్నాను. ఒకసారి నా వైపు చూస్తారా? దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ ఫ్రంట్లో కూర్చున్న ఈ దైవజనుడు మొదలుకొని ఆ ఎంట్రన్స్లో గేటు దగ్గర నిలవబడిన ప్రతి బిడ్డ మీద కూడా ఈ రాత్రి నా దేవుని దృష్టి నిలిచి ఉండునుగాక. ఒక్క బిడ్డను కూడా ఈ రాత్రి దేవుని దృష్టి దాటిపోకుండా, పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు ప్రతి బిడ్డ మీద దేవుని దయాదృష్టి నిలిచి ఉండునుగాక. అయితే ఆయన దయాదృష్టి నిలిచి ఉండాలంటే ఆమెనన్నంత మాత్రాన నిలిచి ఉండదండోయ్. ఆమెన్ 3 మాటలు కేల్ ఖతం. దేవుని దయాదృష్టి ఒకని వ్యక్తి మీద నిలిచి ఉండాలంటే వాక్యం అంటుంది, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. అయ్యా, మీ వాక్యం వినే ప్రజల్లో ఎవరి మీద మీరు దృష్టి నిలిపారు? ప్రకటించే వారి మీద? నో. లైవ్ ఇచ్చే బిడ్డల మీద? నో. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డల మీద? నో. లైవ్ ఇస్తున్న కెమెరామెన్ మీద? కాదు. ఇప్పటిదాకా చక్కగా పాటలు పాడిన సేవకుల మీద? లేదు. మరి ఎవరి మీద నీ దృష్టి నిలిపేవాయి అంటే, నేను మాట్లాడుతూ ఉండగా నా మాటలు వింటూ ఎవడు గడగడ వణుకుతూ ఉంటాడో, ఎవడు గడగడగడ వణుకుతూ నా మాటలు వింటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. ఈ రాత్రి సువిస్తారంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బలహీనత నీలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, నేను అట్టిదాన్ని యేసయ్యా, ఈ రాత్రి నన్ను మార్చు. ఈ బలహీనత నాలో ఉందేసయ్యా, ఈ జీవితాన్ని దిద్దుకునేటట్లుగా నా పట్ల కృప చూపించని వాక్యం వింటుండగా ఈ రాత్రి నువ్వు గడగడలాడగలిగితే, దేవుడు మాట్లాడుతూ ఉండగా వణుకుతూ దేవుని మాటలు ఆలకించగలిగితే, నువ్వు పేదదానివైనా ధనికురాలివైనా, చదువుకున్న దానివైనా చదువు లేని దానివైనా, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుని కనుదృష్టి ఈ రాత్రి నీ మీద నిలవబోతూ ఉంది. నేనంట, దేవుని చల్లని చూపు నీ మీద పడితే ఇక నీ బ్రతుకు కావాల్సిందే ఉంది. దేవుడు ఒక్కసారి నీ పట్ల దయగా చూస్తే, ఆప్యాయంగా చూస్తే, కరుణావాత్సల్యత కుమరించాలని దేవుని దృష్టే నీ మీద పడితే నీ బ్రతుకున్న కావాల్సిందే ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనోడైతే, చూసారా చక్కగా నవ్వుకుంటున్నారు, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్న మొక్కలన్నీ మనయే. ఏ మొక్కలో? సొరకాయ మొక్కలు, దోసకాయ మొక్కలు కాదు, ఈ మన ఒంటికి అసలు పడవు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, కూరగాయల భోజనం నాకు ఎలర్జీ అన్నా, కూరగాయల భోజనం నా ఒంటికి అసలు పడదన్నా. సరే, ఏదైనా కానివ్వండి, వడ్డించేవాడు మనోడైతే భోజన పంక్తిలో ఏ మూలన కూర్చున్న మొక్కలన్నీ మనయే. నేనంట, వడ్డించేవాడు మనోడైతే, అంత ధన్యత దొరికితే, దేవుడే నీ వాడైతే, దేవుడే నీ సొంతమైతే, దేవుని దయాదృష్టే నీ మీద నిలిస్తే, నువ్వు వెతుకుతున్న ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గర నిలిచేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి అందరం చేతులు ఎత్తుదామా, చప్పట్లు కొడితే, అయ్యా ఈ రాత్రి నీ దయాదృష్టి నా పిల్లల మీద నిలవాలి. ఈ రాత్రి నీ దయాదృష్టి నా సంఘం మీద నిలవాలి. ఈ రాత్రి నీ దయాదృష్టి నా కుటుంబం మీద నిలవాలి, నా చేతి పనుల మీద నిలవాలి, నా సంసారం మీద నిలవాలి, నా పిల్లల మీద దేవుని దయాదృష్టి యేసు నామములో నిలిచి ఉండునుగాక. నిలవాలి అంటే వణకాలి. ఏం మాట్లాడతాడు ఇంతకీ రాత్రి దేవుడు? 3వ వచనం నుంచి చూడండి. విచిత్రమైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. విచిత్రమైన మాటలు అనే కంటే కూడా
వింతైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. నాతో కలిసి చెప్పండి. ఎద్దును వధించువాడు, స్వరం ఎత్తాలి, ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. స్వరమెత్తి. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. అవేనండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు బలులు ప్రతిపాదించాడు. గోవుల మందలో నుంచి ఎద్దులను, గొర్రెల మేకల మందలో నుంచి మగదానిని, పక్షి జాతిలో నుంచి పావురాన్ని బలిగా అర్పించమని. ఇది దేవుడే చెప్పింది. ఓ గొప్ప ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? సాధారణమైన దాన్ని కాదు, గొర్రెను కాదు, ఏకంగా ఎద్దును తీసుకొచ్చి బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నాడట. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ఎద్దును బలిగా అర్పించా, చిన్నదాని కాదు, ఎద్దును బలిగా అర్పించా అని అతిశయపడతా ఉంటే దేవుడు వాడిని చూసి అంటాడు, ఎద్దును కానుకగా ఇచ్చాను, అర్పించానని అతిశయపడుతున్న ఓ క్రైస్తవుడా, నువ్వు ఎద్దును వధిస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ నీవు నరహంతకుడిగా నాకు కనపడుతున్నావు అంటాడు. ఇదేంటి? గొర్రెలను అర్పించమని దేవుడే చెప్పాడు. అయ్యో, నా దేవునికి గొర్రెలను అర్పించాలని ఆ గొర్రెలను బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి బలి అర్పిస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఓ గొర్రెలను అర్పించేవాడా, గొర్రెలను అర్పిస్తున్నానని నీవు అనుకుంటున్నావు, నాకు ఎలా కనపడుతుందో తెలుసా? బలిపీఠం దగ్గర కుక్క మెడను విడుస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయ్యా, నేను తెచ్చింది గొర్రె పిల్లయ్యా, చూడు. అఫ్కోర్స్ నా దృష్టికి ఎలా కనపడుతుందో తెలుసా? కుక్క మెడను విరిచినట్లుగా కనిపిస్తుంది. సాయంకాలం చేతులెత్తట నైవేద్యం వల్లే ఉంది. దావీదు గారు అంటాడు కదా, ఆ వ్యక్తి సాయంకాలం చేతులెత్తి నేను దేవునికి నైవేద్యం అర్పిస్తున్నాను అని అంటా ఉంటే దేవుడు అంటాడు, నువ్వు చేతులెత్తి నైవేద్యం అర్పిస్తున్నాను అనుకుంటున్నావు, నాకు ఎలా కనపడుతుందో తెలుసా? పంది రక్తాన్ని అర్పిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. బాబోయ్, మరొక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తాను అనుకుంటున్నాడు దేవునికి నేను ధూపం వేస్తున్నానని. దేవుడు అంటాడు, వరి బాబు, నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నట్లేదు, బొమ్మ దైవము కాని వాటి దగ్గర. అయ్యా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తుంది నీకు అని నువ్వు అనుకుంటున్నావు. నాకెలా కనపడుతుందో తెలుసా? ధూపము వేయువాడు బొమ్మలను పూజించు వంటి వాడే అని అంటాడు. ఏంటి మాటలు? ఎద్దును వధించేవాడు ఏమన్నాడు? ఎద్దును వధించేవాడు నరుణ్ణి చంపు వంటి వాడే అని అంటాడు. ఏంటి మాటకున్న అర్థం? పాత నిబంధనలో నరహత్య అంటే, క్రైస్తవ జనమ, పాత నిబంధనలో నరహత్య అంటే ఒక వ్యక్తిని కత్తి తీసుకొని చంపితే అది నరహత్య, ఒకని ప్రాణం తీస్తే నరహత్య, ఒకడి ప్రాణాన్ని నిర్దాక్షిణంగా తీసేస్తే దేవుని వాక్యం దాని నరహత్య అంది. కానీ క్రొత్త నిబంధనలో నరహత్య ఏంటో తెలుసా? సహోదరుని ద్వేషించే ప్రతి వాడు నరహంతకుడు. చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు గుండెలు బ్రద్దలు చేసే మాటలు ఉంటాయి ఇక్కడ. 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు వ్రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. రైట్, 14వ వచనం. నెక్స్ట్ నాతో కలిసి చెప్పండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు
మరణమందు నిలిచి ఉన్నాడు. 15 పెద్దగా చెప్పండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. విన్నారు ఇక్కడ? ఏంటి నరహత్య? సహోదరుని ద్వేషించటమే నరహత్య. పాత నిబంధనలో కత్తితో పొడిచి చంపటం నరహత్య అయితే, క్రొత్త నిబంధనలో సహోదరులను ద్వేషించటమే నరహత్య. ఇప్పుడు వినండి, నువ్వు దేవుని మందిరానికి ఎద్దులాంటి కానుక అంటే ₹1,00,00,000 కానుక తీసుకొచ్చి, ఎద్దులాంటి ₹1,00,00,000 కానుక తీసుకొచ్చే నీ బ్రతుకులో నీ సొంత తోబుట్టుతో నీకు ద్వేషం ఉంటే, నీ అత్తతో నీకు ద్వేషం ఉంటే, సంఘానికి వచ్చే తోటి విశ్వాసితో నీకు ద్వేషం ఉంటే, నీ తోటి కోడలతో నీకు ద్వేషం ఉంటే, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో నీ పొరుగు ఇంటితో నీకు ద్వేషం ఉంటే, ఆ ద్వేషాన్ని ద్వేషంగానే పెట్టుకొని నేను ₹1,00,00,000 దేవుని కానుకిస్తున్నాను అని నువ్వు మురిసిపోతూ సేవకుడి దగ్గర ₹1,00,00,000 కానుక పెడితే, మేము సేవకులం కదా బాబోయ్, ఇతడు దానకర్ణుడు, ₹1,00,00,000 కానుకిచ్చాడు, ఈయనను దేవుడు ఈయన పిల్లలను ఈయన పిల్లల పిల్లలను ఆశీర్వదించునుగా, కానీ సేవకుడు ఆశీర్వదించి ఎంత దాతృత్వం కలిగిన వాడు అని సేవకుడు అంటాడు. కానీ దేవుడు అంటాడు, విన్నారు ఈ మాట? ₹1,00,00,000 కానుకిచ్చే ఈ మనిషిని చూసి దేవుడు అంటాడు, నరహంతకుడా. ఏమి సార్ నన్ను నరహంతకుడు అంటున్నారు? నేను ₹1,00,00,000 కానుకిచ్చా. ఆఫ్ కోర్స్. అగైన్ నరహంతకుడా అంటాడు. నేనెట్లా నరహంతకున్నయ్యా? నీ అన్నతో నీకు సమాధానం ఉందా? లేదు ప్రభా. నీ భార్యతో నీకు సమాధానం ఉందా? లేదు ప్రభా. సంఘానికి వచ్చే తోటి విశ్వాసితో సమాధానం ఉందా? లేదు ప్రభా. నీ ఇంటి పక్క వ్యక్తితో సమాధానం ఉందా? లేదు ప్రభా. మీ మధ్యలో ద్వేషం ఉందా? లేదా? ఉంది ప్రభా. హృదయములో ద్వేషం కలిగిన ప్రతి వాడు నరహంతకుడు అని వాక్యం అంటుంది కదా. నీ చేతిలో ₹1,00,00,000 కానుక సేవకుడు చూశాడేమో, నీ చేతులు నేను చూస్తూ ఉంటే రక్తాపరాధపు చేతులుగా నాకు కనపడుతూ ఉన్నాయి. ఓ మాట అడుగుతా, ఒక్క మాట అడుగుతా, నా వైపు చూడండి. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డల్లో యేసు ప్రభు నిజదేవుడు అని తెలుసుకున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. కొంతమంది ఎట చూస్తున్నారంటే, ఆ నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తామండి? కానీ జస్ట్ ఒక మాట కోసం. ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఆదివారం ఎంతమంది చర్చికి వెళ్తున్నారు? చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ 100%. ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదండి. నా అత్త నేను తల్లి కూతురులాగా ఉంటాం. నా భర్తకు నాకు ద్వేషం లేదండి. మా ఇంటి పక్కోళ్ళతో ద్వేషం లేదండి. ఆడపొడుసులతో ఏడపొడుసులతో ఎవరితో ద్వేషం లేదండి. నా జీవితంలో నేను ఎవరిని ద్వేషించలేదండి. ఇక్కడ కూర్చున్న నేను రూఢిగా చెప్తున్నాను, ఎవరి మీద నాకు ద్వేషం లేదండి. నా భర్తతో ద్వేషం లేదు, నా అత్తతో ద్వేషం లేదు, ఆడపడుచుతో ద్వేషం లేదు, మరిదితో ద్వేషం లేదు, ఇంట్లో ఉన్న వదిన ఎవరితో నాకు ద్వేషం లేదండి. నేను ద్వేషము లేని వాడిని, నేను ఎవరిని ద్వేషించట్లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 90% వికెట్లు ఫట్. ఏమనుకోకండి, మీరు చచ్చిన తర్వాత మీకు పరలోకం ఉండదు. మీరెవరండి చెప్పటానికి అని అంటారా? నా దేవుని వాక్యం చెప్తుంది, నరహంతకులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరని ప్రకటన గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు గ్రామాలలో మందిరానికి వచ్చే ప్రజలలో కొన్ని కాలనీలు ఉంటాయి, టోటల్ క్రిస్టియన్ కాలనీ. ఆ చిన్న కాలనీలో 100 ఇళ్ళు ఉంటే ఆ 100 ఇళ్ళు ఉన్న చిన్న కాలనీలో 10 చర్చిలు ఉంటాయి. కానీ విచిత్రం తెలుసా? ఈ అక్కంటే ఆ అక్కకు పడదు, ఆ అక్కంటే ఈ అక్కకు పడదు. మరలా ప్రతి ఆదివారం పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల చెర కట్టుకొని అక్కోళ్ళందరూ చర్చికి వెళ్తారు. నేను ఒక ఆవని ఎరుగుదును, భలే పాటలు పడిద్ది. ఇక ప్రార్థన అంటే తిరుగులేదు. అక్క పాట స్టార్ట్ చేసిందంటే
మైకు లేకుండా ఊరు చివరి దాకా వినపడిద్ది. ప్రార్థన స్టార్ట్ చేసిందంటే చర్చి పైకప్పు ఉంది చూసారా, ఒక్కసారి పైకట్ల లేసి కింద పడిపోద్ది. అంత బలంగా ప్రార్థన చేస్తుంది. చర్చిలో ఎంత అరుస్తా ప్రార్థన చేస్తుందో, ఎంత అరుస్తా పాటలు పాడుతుందో, ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూతా ఇంటి పక్కల వాళ్ళతో కూడా అంతే గొడవ పడిద్ది. కానీ విచిత్రం సుమి, డైరెక్ట్గా తిట్టదు వాళ్ళని. డైరెక్ట్గా తిట్టదో. వాళ్ళని తిట్టాలనుకుంటే ఎట్లా తిట్టిద్దో తెలుసా? ఓ కోడి పోతుంది అనుకో, ఏమంటుందో తెలుసా? ఓ కోడి, నీ కాళ్ళు ఎరగా, నీ చేతులు ఎరగా, నీ కరోనా రోగం రాను, కరోనా పోయినా మళ్ళీ తెస్తుంది. నీ కరోనా రోగం రాను, మన పలాను కోడి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట, నీ కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చుడు కాక. వంకేమో కోడి, తిట్టేదేమో మీకెడ తెలుసమ్మా? ఆ స్కూల్లో చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. టోటల్ క్రిస్టియన్ కాలనీయే. ఆ గ్రామంలో చూస్తే అందరూ క్రైస్తవులే. ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం ఉండదు, ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత ఉండదు. క్రైస్తవ జనమా, ఒక అన్నగా మీ తోబుట్టువుగా నేను చెప్తున్నాను. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారో, బాబూజనర్ గ్రామవస్తులారా, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, మనమందరం దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం కదా, ఒక దేవుణ్ణి ఆరాధించే ప్రజలం కదా, ఒక దేవుణ్ణే స్తుతించే ప్రజలం కదా. మన మధ్యలో సమాధానం ఉందా? అంత పెద్ద మాట ఎందుకండి? సేవకుల మధ్యలో సమాధానం లేని పరిస్థితి. చర్చికి వచ్చినప్పుడు భలే ప్రేమగా పలకరించుకున్నట్లుగా ఉంటారు. అక్క ప్రైజ్ లార్డ్ అక్క అని దీర్ఘం తీస్తారు. కొంచెం దాటి వెళ్ళిపోయిన తర్వాత, అక్క దాటి వెళ్ళిపోయిన అంటే ఏం చేస్తారు తెలుసా? మూతి 30 ఎంకలు తిప్పుతారు. అన్న ఒకసారి ఇట్లా లోదర్ చర్చి అన్నారా? ఒక్క మాట మీరు ఆలోచించండి. మేము మందిరాలకు వెళ్తున్నాం, లక్షల రూపాయలు కానుకిస్తున్నాం, దేవుని మందిరాలు కట్టడానికి ఉపయోగపడుతున్నాం, ఇవన్నీ చేశారు నిజమే. కానీ నేనంట, మీ గ్రామంలో మీ తోటి కుటుంబస్తులతో మీకు సమాధానం ఉందా? ప్రేమ ఆప్యాయత కలిగి బ్రతుకుతున్నారా? చివరికి చర్చెస్లో పరిస్థితి ఏంటంటే, ఇద్దరు విశ్వాసులు కలుసుకున్నప్పుడు, ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారా, అక్క బాగుందా, పిల్లలు బాగున్నా, ఇక తర్వాత అడగకుండా అందరం బాగున్నాం అన్నారు. ఇంకా తర్వాత అడగకుండా అందరు బాగున్నారు కదా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మేము ఎట్లా కలుసుకున్నప్పుడు, హత్తుకున్నప్పుడు మీరు అనుకుంటారు, అబ్బా ఈ అయ్యగారికి, జెర్మీ అయ్యగారికి ఎంత ప్రేమ ఉందరా నాయన, హత్తుకున్నారా అనుకుంటారు. కానీ ఇక్కడ చిదంబర రహస్యం ఏంటో తెలుసా? హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవు. ఈయనకి పొట్టుండే లోపటికి అనుకో, ఇప్పుడు లోపటికి అంటున్నాడు. వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ రాత్రి మైదానంలో నేను ఎంతమందిని చూస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని పరలోకంలో కూడా చూడాలి. పై మాటలు చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి రాలా. ఒక ఆపరేషన్ ఈ రాత్రి జరగబోతుంది, ఒక సర్జరీ ఈ రాత్రి జరగబోతుంది. కుటుంబాలను కట్టేటట్లుగా దేవుడు ప్రత్యేకమైన వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఏ సేవకులను చూసినా, ఏ విశ్వాసులను చూసినా, ఏ గ్రామంలో పరిస్థితి చూసినా గమనించండి, అందరూ చర్చికి వెళ్తారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇంటికొక బిన్ లాడెన్, ఇంటికొక సద్దాం హుస్సేన్. ఆగండి ఒక్క నిమిషం ఆగు. ఇంటికొక సద్దాం హుస్సేన్, ఇంటికొక ట్రంపు, ఇంటికొక కంపు. ఎక్కడ చూసినా అందరూ మరలా గ్రామంలో ఆదివారం చర్చికి వెళ్తారు. గ్రామస్తులారా, మిమ్మల్ని నేను ఎలా చూడాలనుకుంటున్నానో ప్రభు పేరిటి చెప్తాను. తమ్ముడు పొలానికి వెళ్ళిన వీడియో, మిమ్మల్ని ఎలా చూడాలని నేను ఆశపడుతున్నాను. మన గ్రామాలన్నీ క్రైస్తవ గ్రామాలే కదా. నేనంట ప్రతిరోజు సాయంత్రం ఒకరోజు ఈ ఇంట్లో కలుసుకోండి, నెక్స్ట్ వీడియో, ఆ తర్వాత ఇంకొక ఇంట్లో కలుసుకోండి, ఆ తర్వాత ఇంకొక ఇంట్లో కలుసుకోండి.
ప్రతి రాత్రి మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగితే గ్రామాలు యేసయ్య సొంతం అయిపోతాయి. గ్రామాలు యేసయ్య సొంతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు ఎక్కడుంటున్నా మన కాలనీస్, క్రైస్తవ కాలనీస్ ఏకతాటి మీదకి వద్దాం. మన మధ్యలో ద్వేషం వద్దు. మన ఇంటి పేర్లు వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, మన కులాలు వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, మనం ఆరాధించేది ఒకే దేవుని. మనం ఒకే దేవుని పిల్లలం కనుక ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా మనం కలిసి బ్రతికితే ఈ గడ్డ మీద ప్రపంచనాన్ని దేవుడు సృష్టిస్తాడు. ఒక వీడియో చూడండి. వీళ్ళు పొలం పనికి వెళ్ళారు. పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఆ పొలం పనిని కూడా దేవుని సన్నిధిగా ఎట్లా అనుభవిస్తున్నారు చూడండి ఒకసారి. కోత కోసేటప్పుడు చప్పట్లు కొడదాం. చేతులు ఎత్తి చప్పట్లు కొడదాం. ఎక్కడ పాటలు పాడుతున్నారు, ఎక్కడ వాయిద్యాలు వాయిస్తున్నారు? పంట పొలాన్ని దేవుని మందిరంగా మార్చుకున్నారు. ఎన్నో గ్రామాలలో, ఎన్నో ప్రాంతాలలో ఆ కాలనీ అంతా క్రైస్తవ కాలనీయే. గ్రూపిజం. వీళ్ళంటే వాళ్ళకి పడక, వాళ్ళంటే వీళ్ళకి పడక. ఇందాక చెప్పే కదా, కలుసుకునేటప్పుడు మాత్రం ప్రైజ్ లాడన్నా కలుసుకున్నప్పుడు పొట్టలు కలుసుకున్నాయి, హృదయాలు కలుసుకో. ఇంకా అవసరమైతే కొన్ని బ్యాచ్లు ఎట్టుంటాయో తెలుసా, ఎట్ట అన్నట్టే ఉంటారు. ఏసాయ్ ఎవరు అంటున్నారు, ఏంటది కట్టప్ప హాయ్ ఎవరయ్యా, అట్లాంటి పదాలు ఇక్కడ వాడకూడదయ్యా. ఎవరికా